తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు ఇలా విస్తృత స్థాయి సమావేశం అయితే ఏర్పాటు చేశారు. చాలా మంది కూడా తండోపతండాలుగా ఇటు జాగృతికి సంబంధించిన నాయకులు అయితే ఇటు జాగృతి భవన్కి అయితే వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఒకసారి వాళ్ళతోని మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి, కవిత గారు నిన్న ఎట్లా పార్టీకి సంబంధించి పూర్తిగా అక్కడి నుండి తొలగిస్తా ఉన్నాను, నా ఎమ్మెల్సీ పదవి కూడా రద్దు చేయండి అని కూడా చెప్పిన పరిస్థితి చూసాము. నిన్న మండల సభలో కూడా అనేక విధాలుగా తన ఆవేదన చెందిన విధానం కూడా చూసాం. ఏం చెప్పబోతా ఉన్నారు, ఎట్లా ఉండబోతా ఉంది ఫ్యూచర్ కార్యాచరణ? నిన్న మండలిలో అయితే జరిగిందో సమావేశంలో అక్క మాట్లాడినటువంటి భావోద్వేగాలతో మాట్లాడింది కాబట్టి యావత్తు తెలంగాణ ప్రజలందరూ కూడా టీవీల ముందు కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకటే శోకపతండాలుగా చూస్తూ ఒక ఆడబిడ్డకు ఇంత అన్యాయం జరిగిందన్న ఉద్దేశంతో చాలామంది కూడా వాళ్ళ యొక్క భావాలను వ్యక్తపరుస్తూ ఈరోజు మీరు అందరూ చూసింటారు. జనాలందరూ కూడా ఇక్కడికి భారీగా తల్లి వచ్చేసేసి మేము అక్క మీతో పాటు ఉన్నాము, మీరు ధైర్యం చెడిపోకండి, ధైర్యంగా ఉండండి అన్న ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇలా సంఘీభావం తెలపడం జరిగింది. ఫ్యూచర్ ఏంటి అసలు, ఎట్లా జన జాగృతి ఏ విధంగా వెళ్ళబోతా ఉంది? ఏమైనా కార్యాచరణ కవిత గారు ఏమైనా చెప్పారా మీకు కార్యకర్తలకి? ఈరోజు యాక్చువల్ ఏంటంటే కోర్ కమిటీ మీటింగ్ ఉంది పైన రాష్ట్ర స్థాయిలో. దాంట్లో ఏంటంటే పార్టీ పేర్లు ఏ పార్టీ పెడితే బాగుంటుంది, నేమ్స్ ఏందనేది ఆ కోర్ కమిటీలో డిసైడ్ అవుతుంది. దాన్ని బట్టి తర్వాత అక్కగారు కార్యాచరణ డిసైడ్ చేస్తారు. అండ్ తను చాలా విధాలుగా కొన్ని ఆరోపణలు కూడా బీఆర్ఎస్ పార్టీ పైన చాలా మంది హరీష్ రావు మీద కూడా కొన్ని ఆరోపణలు చేయడం అయితే జరిగింది. ఎట్లా ఆరోపణలు ఎదుర్కొంటారా, ఫ్యూచర్ కొట్లాడతారా ఆరోపణల పైన? 100% కొట్లాడతాము. నేను ఏ తక్కువ మాట్లాడిందో దాంట్లో టోటల్లీ బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టేసింది. ఎందుకంటే ఒక సొంత బిడ్డకే న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రం మొత్తము ఎక్కడ న్యాయం చేస్తారు, చేయలేరు. కాబట్టి ఉద్యమకారులకు ప్రత్యేకంగా అక్క గుర్తింపిస్తూ ఉంటుంది. ఉద్యమకారులను హక్కున చేర్చుకొని వాళ్ళకు కూడా న్యాయం చేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళ కోసమే ప్లస్ మరియు సామాజిక తెలంగాణ కోసము అక్క పాటుపడుతుంది. కాబట్టి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పార్టీని పెట్టే అతి త్వరలో పార్టీ డిసైడ్ అవుతుంది.